లోయర్ బ్యాక్ పెయిన్ తర్వాత చాలా మందికి వేధిస్తున్న సమస్య షోల్డర్ పెయిన్. ఈ షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని. సహజంగా షోల్డర్ పెయిన్ అన్నది మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, లేకుంటే చేసిన ప్రతిసారి చేయడం వల్ల, లేకుంటే మన పోస్చర్ ఇలా ముందుకి ఉండడం వల్ల మనకు పెయిన్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే చాలామంది ఈ మధ్యన షోల్డర్ ఇలా పైకి లిఫ్ట్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేస్తుంటారు. సహజంగా ఈ పెయిన్ అనేది పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ కానీ, లేకుంటే రొటేటర్ కఫ్ టెండినోపతి అని కూడా అంటారు. సహజంగా వీటిలలో గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ముఖ్యంగా సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టేరిస్ మైనర్, సబ్స్కార్మినస్, ఈ 4 మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల మనకు ఈ పెయిన్ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంటుంది. అలాగే చేతిని ఇలా సైడ్కి లాన్నప్పుడు కూడా, అంటే రొటేషన్ మూమెంట్ చేసినప్పుడు కూడా పెయిన్ వస్తుందని కంప్లీట్ చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళు సహజంగా నేను చెప్పబోయే ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, మీరు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ముందు బెడ్ కానీ, లేకుంటే ఏదైనా చైర్ కానీ, ఏదైనా టేబుల్ కానీ ఉంటే మీరు చేతిని ఇలా పెట్టేసుకొని సాధ్యమైనంత వరకు ఇలా సాగదీయండి. సాగదీసిన తర్వాత చేతిని ఇలా పైకి చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఈ విధంగా మీరు 6 to 8 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, మీరు ఈ చేతిని వాల్కి అగైనెస్ట్గా పెట్టేసి, లేకుంటే మీరు ఈ చేతిని అపోజిట్ సైడ్ ఇలా పెట్టేసుకొని మూమెంట్ ఇటువైపు పుష్ చేయాలి, ఈ చేతిని ఇటువైపు. ఈ విధంగా మీరు 4 to 8 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. సహజంగా ఈ ఎక్సర్సైజ్ అనేది మనం ప్రోగ్రెస్ అంటే పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఏ విధంగానంటే, సరైన లోడ్ అంటే సరైన బరువు, తేరా బ్యాండ్ కావచ్చు, లేకుంటే 1 kg వెయిట్ కానీ యాడ్ చేసినట్లయితే మనకు ఈ షోల్డర్ పెయిన్ తగ్గడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు ఈ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఫ్రోజన్ షోల్డర్ గురించి వివరిస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.